బెజవాడలోని ఓ ప్రదర్శనశాల ఈలలు చప్పట్లతో మారుమోగుతోంది. రోజుకు 40 ప్రదర్శనలతో హౌస్ఫుల్గా కిటకిటలాడుతోంది. బొమ్మ కనబడితే చాలు జనం హోరు. హీరో ప్రత్యక్షమైతే అభిమానుల హుషారు. మైమరిచి వీక్షిస్తున్న జోరు. నిలబడేందుకు స్థలం లేకున్నా లోపలికి వెళితే చాలు అనుకునేంత ఆసక్తి. ఈ సందడంతా ఎన్టీఆర్ జీవిత విశేషాలతో సిద్ధార్థ మైదానంలో తెలుగు జ్ఞాపకం పేరిట ఏర్పాటు చేసిన మ్యూజియంలోని కోలాహలం. ఎన్టీఆర్ ఆ పేరు చెబితేనే తెలుగు ప్రజలకు తెలియని ఉత్సాహం ఆవహిస్తుంది. ఆ మహనీయుడి జీవిత విశేషాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. యుగ పురుషుడిని స్మరించుకునేందుకు, నేటి తరానికి తెలియజేసేందుకు విజయవాడలో తెలుగువారి జ్ఞాపకం పేరిట ఏర్పాటు చేసిన మ్యూజియం సందర్శకులతో కిటకిటలాడుతోంది. మ్యూజియం ప్రాంగణంలోనే 4 మినీ థియేటర్లు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జీవిత విశేషాలతో 4 ప్రదర్శనలు వేస్తున్నారు. ప్రదర్శనలను తిలకించేందుకు పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులతో విహారయాత్రలు ఏర్పాటు చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం అభిమానుల ర్యాలీలతో మ్యూజియాన్ని తిలకించేందుకు తరలివస్తున్నారు. దీనితో 201 సీట్లలో తెలుగుదేశం పార్టీ విజయ పతాకం ఎగురవేసింది. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారు. గూడు లేని పేద ప్రజల కోసం పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చాడు. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని లోకాయుక్త వ్యవస్థ ప్రవేశపెట్టాడు. ఒక లెజెండ్ గురించి భావి తరాలకు చెప్పడం కోసం ఏర్పాటు చేసిన ఈ మ్యూజియం చూస్తూ ఉంటే చాలా సంతోషం కలిగింది. ఆయన చిన్నప్పటి బాల్యం నుంచి మరి యుక్త వయసు, ఆ తర్వాత మరి పార్టీ స్థాపించడం, ఆ తర్వాత ఆయనకు వచ్చిన కష్టాలు అవన్నీ కూడా చూస్తే మనకి ఆయన ఏంటో తెలుస్తుంది. ఇది ఏర్పాటు చేశారు, చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ ట్రస్ట్ వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఫస్ట్ దాంట్లో ఆడిటోరియంలోకి వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ ఫొటోస్ కొన్ని చూశాను. తర్వాత ఒక 4 వీడియోస్ చూపించారు. సినిమాలో ఆయన ఏమేం చేశారో చెప్పారు, ఎంత బాధపడ్డారో, ఎంత సంతోషం పడ్డారో చెప్పారు. కొంచెం లాస్ట్ వీడియోలో చాలా బాధ వేసింది, కానీ దాని ముందు ఫస్ట్ వీడియోలో మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చారు, కానీ అంత పెద్ద పొజిషన్కి వెళ్ళిపోయారంటే అది చాలా గొప్ప. లాస్ట్లో ఆయన ప్రజలకు అంత మేలు చేశారు, కానీ చివరికి ఆయన చనిపోతే అంతమంది ప్రజలు బాధపడితే మనకు కూడా చాలా బాధ వేసింది. ఆయన చనిపోయే ముందు రైతులకి మన ప్రజలకి ఎంత బాగా చేశారో అది చూసి ముచ్చటేసి, ఆయన చనిపోయేటప్పుడు ఎంతమంది ప్రజలకు ఏడ్చారో అన్నీ చూసి బాధేసింది. నాకైతే ఏడుపు వచ్చింది. ఎన్టీఆర్ 21వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 18న ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఈ మ్యూజియానికి విశేష స్పందన లభిస్తోంది. రోజుకు 25 ప్రదర్శనలు జరుగుతాయని ముందుగా నిర్వాహకులు భావించారు. కానీ ప్రజాదరణ చూసి 40 వరకు ప్రదర్శనలు వేయాల్సి వస్తోంది. కృష్ణా జిల్లా, గుంటూరు, ఉభయ గోదావరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులంతా మ్యూజియం వైపు పయనమవుతున్నారు. ఎన్టీఆర్ సైకత శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అలాగే ఒక రాముడు ఎలా ఉంటాడు, దేవుడు ఎలా ఉంటాడు, కృష్ణుడు ఎలా ఉంటాడని చెప్పుకోదగ్గ భావి తరాలకి కూడా ఆయన ఒక స్ఫూర్తిదాత అని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులు, వీక్షకులు, తర్వాత పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, మండల బుద్ధప్రసాద్ గారు, కోడెల శివప్రసాద్ గారు, తర్వాత నారా లోకేష్ గారు, మాగంటి బాబు గారు, ఇలా పెద్ద పెద్ద ప్రముఖులు వచ్చి ఈ స్టాండ్ ఆర్ట్ని వీక్షించి నన్ను ప్రశంసించారు. ఎన్టీఆర్ జీవిత విశేషాలను పాఠ్యాంశంగా తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిన తరుణంలో ఈ మ్యూజియంలో ఈ తరం విద్యార్థుల స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది. తరాలు మారినా తెలుగువారి తలరాత మార్చిన యుగ పురుషుడి వైభవం అనంతం, అనితర సాధ్యమనే విషయాన్ని నిరూపిస్తోంది. ఎన్టీఆర్ జీవిత విశేషాల గురించి తెలుసుకోవటమే కాదు, వాటిని తప్పక ఆచరిస్తామంటుంది నేటి భావితరం. కెమెరామెన్ నరేష్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.